హై గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. మనం లాస్ట్ వీడియో అయితే మాత్రం డిస్కస్ చేసింది మనకి టాప్ 10 వెహికల్స్ బైక్స్లో ఏ వెహికల్స్ అయితే మాత్రం మన కోసం డిస్కస్ చేసాం. ఇప్పుడైతే మనం డిస్కస్ చేస్తుంది ఈవీ ఎంత బాగా డెవలప్ అవుతుంది, జనవరిలో ఈవీ బైక్స్ ఎన్ని అమ్ముడుపోయాయి అని తెలుసుకుందాం. మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఓలా ఉంది. ఓలా అయితే మాత్రం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పోల్చుకుంటే మాత్రం కొంచెం గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ అయితే 32,424 వెహికల్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 24,336 వెహికల్స్ అయితే మాత్రం ఈ ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ పోల్చుకుంటే మనకి 24% గ్రోత్ తగ్గిందని చెప్పొచ్చు ఓలాది. ఎందుకంటే ఓలా వరకు వచ్చేసరికి చాలా వరకు కంప్లైంట్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వీస్ కాస్ట్ అవన్నీ పెరగడం వల్ల ఓలాని అయితే మాత్రం చాలా మంది రికమెండ్ చేసుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ జనవరికి ఈ జనవరికి పోల్చుకుంటే మరి ముందు పోల్చుకుంటుందో లేదో చూద్దాం. మనకి సెకండ్ ప్లేస్ లో ఉన్నది అయితే మాత్రం టీవీఎస్ మోడల్ కి సంబంధించిన టీవీఎస్ ఐక్యూ మాత్రం ఇయర్ అయితే మాత్రం జనవరిలో 23,808 వెహికల్స్ అయితే మాత్రం అమ్మింది. 8.3% అయితే మాత్రం గ్రోత్ పెంచుకుంది లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పోల్చుకుంటే. మెల్లమెల్లగా పుంజుకుంటుంది ఈవీ పరంగా కూడా. మనం థర్డ్ ప్లేస్ కి వచ్చేసరికి మనకి బజాజ్ కి సంబంధించిన చాతక్ వెహికల్ ఉంది. బజాజ్ కి సంబంధించిన చాతక్ వెహికల్ అయితే మాత్రం 21,310 వెహికల్స్ అయితే మాత్రం ఈ జనవరిలో అమ్మారు. మనకి గ్రోత్ పరంగా చూసుకున్నా మాత్రం 12.3% అయితే మాత్రం గ్రోత్ అయ్యారు. బజాజ్ కూడా మంచి రేంజ్ పెంచుకుంటూ అన్నిటినీ గ్రోత్ పెంచుకోవడం వల్ల బజాజ్ కూడా ఎక్కువగా ఆదరణ పొందుతుంది. మనకి ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి యాథర్ ఎనర్జీస్ ఉన్నాయి. 450X యాథర్ రిజ్వా వెహికల్స్ ని లాంచ్ చేయడం వల్ల యాథర్ కూడా మంచి డిమాండ్ వచ్చింది ఈ ఇయర్ కూడా. యాథర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 9,380 వెహికల్స్ లాస్ట్ ఇయర్ అయితే అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 12,906 వెహికల్స్ అయితే మాత్రం అమ్మారు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం 37.59% అయితే మాత్రం గ్రోత్ అయింది. చూస్తున్నారు కదా, యాత్ర అయ్యేసరికి కంప్లైంట్స్ అవన్నీ తగ్గించుకొని గ్రోత్ అయితే మాత్రం మెల్లమెల్లగా పెంచుకుంటుంది. ఇలాగే వేరే కంపెనీస్ కూడా పెంచుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఫిఫ్త్ ప్లేస్ కి వచ్చేసరికి యాంపైర్ ఉంది. యాంపైర్ వచ్చేసరికి 3,636 వెహికల్స్ అయితే మాత్రం ఈ ఇయర్ అమ్మారు. మనకి లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం లాస్ట్ ఇయర్ 8,358 అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అమ్మారు. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి పోల్చు 53% అయితే మాత్రం గ్రోత్ అయింది. చూస్తున్నారు కదా, గ్రోత్ అయితే మాత్రం మెల్లమెల్లగా పెంచుకుంటున్నాయి అన్ని వెహికల్స్. పొజిషన్ లో అయితే ఉన్నారు. పీజియన్ వచ్చేసరికి మనం 2,769 అయితే వెహికల్స్ అయితే మాత్రం అమ్మారు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ తగ్గిందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ అయితే 1,183 వెహికల్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అమ్మారు. ఈ ఇయర్ తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ జనవరితో పోల్చుకుంటే 13% గ్రోత్ అయితే మాత్రం తగ్గింది. వీక్ వచ్చేసరికి ప్యూరివి అయితే మాత్రం చాలా బాగా గ్రోత్ అయిందని చెప్పొచ్చు. లాస్ట్ ప్లేస్ లోని ప్యూరివి లాస్ట్ ఇయర్ జనవరికి వచ్చేసరికి 620 వెహికల్స్ అమ్మారు. ఈ ఇయర్ వచ్చేసరికి 1,650 వెహికల్స్ అయితే మాత్రం అమ్మారు. లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పోల్చుకుంటే మాత్రం 166% అయితే మాత్రం గ్రోత్ ని బాగా పెంచుకున్నారు. మెల్లమెల్లగా ఈ వెహికల్స్ అయితే మాత్రం చాలా వరకు హీరో మోటార్ కి సంబంధించిన వెహికల్ కూడా ఉంది. హీరో మోటార్ కి సంబంధించిన మనకి వీదా ఉంది కదా, వీదా అయితే మాత్రం మనకి ఈ ఇయర్ జనవరికి 1,615 వెహికల్స్ అయితే మాత్రం అమ్మారు. అక్షరాల మంచి నంబర్స్ ని నిరూపించుకుంటున్నాయి. 0.4% అయితే మాత్రం గ్రోత్ ని పెంచుకుంది హీరోకి సంబంధించిన వీదా. ఇలాగే యాథర్ ఇవన్నీ వెహికల్స్ కూడా కస్టమర్ కి సర్వీస్ ఇవన్నీ పరంగా కొద్దిగా పెంచుకుంటూ వెళ్తే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే నెక్స్ట్ మంత్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మంత్ అయితే మాత్రం ఇవి డీటెయిల్స్. మాత్రం సింపుల్ వన్ కూడా బాగానే గ్రోత్ ని పెంచుకుంది. సింపుల్ వన్ ఎప్పుడో తీసుకున్న వాటికి ఇప్పుడు డెలివరీస్ ఇస్తుంది. సింపుల్ వన్ నెంబర్స్ అయితే మాత్రం అఫీషియల్ గా బయటకు రాలేదు. సింపుల్ వన్ కూడా మెల్లమెల్లగా అన్ని సిటీస్ లోని డెవలప్ చేసుకునే వెళ్తుంది. సింపుల్ వన్ కూడా మంచిగా ఓలాకి మంచి కాంపిటీషన్ అవుతుంది. ఓలాకి యాథర్కి ఆ కాంపిటీషన్ వల్ల మంచి వెహికల్స్ ని మంచి ప్రొడక్ట్స్ ని దింపుతారని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇవే కాకుండా ఓలాసరికి మనకి రీసెంట్ గా లాంచ్ అయిన వెహికల్స్ ఉన్నాయి కదా, ఓలా వెహికల్స్, అవి కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మంచిగా క్లిక్ అయితే అని కోరుకుందాం. ఇవే కాకుండా మనకి కారు, బైక్ ఏ మంత్ ఏ అప్డేట్స్ అయ్యాయో ప్రతి ఒక్కటి అయితే మాత్రం మనం మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.